అంతరిక్షంలో అద్భుతం సృష్టించేందుకు ఇస్రో మరో అడుగు దూరంలో ఉంది. 2 శాటిలైట్లను డాకింగ్ చేసే సమయం ఆసన్నమైంది. స్పైనెక్స్ కు చెందిన 2 శాటిలైట్లు ప్రస్తుతం 3 మీటర్ల దూరంలో ఉన్నాయని ఇస్రో తెలిపింది. శుక్రవారం సాయంత్రానికి 2 శాటిలైట్లు 1.5 కిలోమీటర్ దూరంలో ఉండగా శనివారం ఉదయానికి 500 మీటర్ల దూరానికి చేరుకున్నాయి. ప్రస్తుతం వాటి మధ్య దూరం 3 మీటర్లకు తగ్గిందని పేర్కొంది. ఇప్పుడు ఆ 2 శాటిలైట్లు బాగున్నాయని తెలిపిన ఇస్రో ఆ 2 శాటిలైట్లను ఒకే కక్షలోకి తీసుకువచ్చి విలీనం చేయనుంది. అయితే డిసెంబర్ 30న స్పేస్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో ఈ డాకింగ్ ప్రయోగం ఎప్పుడు జరుగుతుందో వివరించలేదు. డాకింగ్ ప్రయోగం చేయాలనుకున్న 2 సార్లు వాయిదా పడింది. ఈ నెల 7, 9 తేదీల్లో శాటిలైట్లను డాకింగ్ చేయాలనుకున్న సాంకేతిక సమస్యల వల్ల వాయిదా వేసింది ఇస్రో. PSLV C-60 రాకెట్, చేజర్ అనే SDX-1, టార్గెట్ అనే SDX-2 శాటిలైట్లను మోసుకెళ్లింది. చంద్రుని నమూనాలను తిరిగి తీసుకురావడానికి, భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి ఈ శాటిలైట్ల డాకింగ్ ప్రయోగం చాలా కీలకమైంది.